టీవీ స్క్రోలింగ్ ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయిరెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయినాడని. విజయసాయిరెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ. అక్కడ స్పాట్ లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు ఆ రోజు. ఆయన ఇప్పుడేమంటాడు, అది హత్య చేసేది గంగిరెడ్డి అంటే ఆదినారెడ్డి కాదు, సోద్యం చూసినాడంట. నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసేది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య సిఐ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు పంపించేది ఎవరు? నువ్వెట్లా నోరు పంపిస్తావు? 201 సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేసే 201. నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు? నీ ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ఉంది, సిబిఐ చెప్తాంది. అసలు ఇది భారతి గారికి జగన్ కు తెలియకుండా జరగలేదు హత్య. కారణం ఏంటంటే నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అసలు ఆ రోజు మార్చి 15 తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ గల్లం గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లతో పాటు ఒక టీం పిలిచినాడు. నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా, అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి పని ఆ శోభించడానికి రావాలనుకున్నాడు. కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికారిగా సంపాలనుకున్నారు. అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద వచ్చినాడు. ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా, వాడు చెయ్యని తప్పే లేదు, చెయ్యని మోసం లేదు. ఏదో పల్లెల్లో తిరుగుతాడంట. ఏదానికి తిరుగుతాడు పల్లెలు? ఆ పల్లెలో ఏం దొరుకుతుంది? సహజ వనరులు ఏం దొరుకుతాయి? దాన్ని ఎలా మింగాలి? ఇక్కడైతే రాయి ఏమైనా దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? మట్టి దొరుకుతుందా? గ్రామాలు దొరుకుతుందా? లేదా భూకబ్జాలు చేయాలా? దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా? నేను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నాకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంది, నేను సీనియారిటీ ఉంది, నేను ధర్మం చేసినా, మీ మాదిరి లోపల పని చేయలే. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ ఓవర్ అయింది, లోక తెగుతుంది. వాలంటీర్లందరికీ హెచ్చరిక చేస్తున్నాం, మీరు మర్యాద ఉండకుంటే మీ ఉద్యోగాలు పోతాయి, మీకు పోయిన ఉద్యోగాలు మళ్ళీ రావు. మర్యాదగా ఉండండి. 5,000 బదులు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆధ్వర్యంలో 10,000 ఇచ్చడానికి రెడీ. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఎన్నిసార్లు చెప్పినా రాలే. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల్సిందే. పైన గండికోట ఓబరాయ్ గ్రూప్ కు 100 కోట్లు డబ్బులు సెంట్రల్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోలే. రాజోని చెప్పినావు ఉస్కాకి, ఆడ 12 లక్షల బదులు మరొక 12 లక్షలు డబ్బు ఇప్పించే బాధ్యత. కారణం ఆడ 16 లక్షల రూపాయలు తక్కువ లేదు రేటు. మీరు మా వాడు భూపేసిరెడ్డి, మా వానికి నీ వానికి నాకంటే ఎక్కువ ఓట్లు ఏమని చెప్తున్నా. కారణం ఈ చెత్త అవినాష్ రెడ్డి